శివుడు 6 నెలలను ఎలా ఒక్క రోజుగా మార్చాడో మీకు తెలుసా? కొన్నాళ్ల క్రితం ఒక పేద భక్తుడు శివుడు దర్శనం కోసం కేదార్నాథ్ ఆలయానికి బయలుదేరాడు. ఆ రోజుల్లో వాహనాలు లేవు. చేతిలో ఒక కర్ర, మనసంతా శివనామం, నడకనే తన వాహనం చేసుకున్నాడు. నెలల తరబడి కష్టపడి చివరకు కేదార్నాథ్ కి చేరుకున్నాడు. కాని అప్పటికే ఆలయ తలుపులు మూసే సమయం వచ్చింది. అది చూసి ఆ భక్తుడు వేడుకున్నాడు, శివయ్య, చాలా దూరం నుంచి వచ్చాను, ఒక్కసారి నీ దర్శనం ఇవ్వు అని. అప్పుడు అక్కడే ఉన్న పూజారులు ఇలా చెప్పారు, ఎలా చేస్తాం బాబు, గుడి ఇప్పుడే మూసేశాము అని. మళ్ళీ 6 నెలల తర్వాతే తెరుస్తాము, నువ్వు ఇక బయలుదేరు అని చెప్పారు. కాని ఆ భక్తుడు మాత్రం ఆలయం బయటే కూర్చున్నాడు. చలిగాలి గట్టిగా వీచింది, శరీరం వణికింది, కాని భక్తి మాత్రం వనకలేదు. మహాదేవా, ఒక్కసారి నా వైపు చూడు అని ప్రార్థించాడు. అప్పుడే పొడవైన జుట్టు, పెద్ద గడ్డం, చేతిలో త్రిశూలంతో ఒక యోగి అతని దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, బాబు, బాధపడకు, రేపు నీకు దర్శనం ఖచ్చితం